వెల్కమ్ టు ఐ న్యూస్. భారత పౌరుల వ్యక్తిగత గోప్యతతో ఆటలాడుకుంటే సహించేది లేదని సుప్రీంకోర్టు వాట్సాప్ మెటా సంస్థలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్ తీసుకొచ్చిన టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం వినియోగదారుల డేటాని వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవటంపై తీవ్రంగా మండిపడింది. ఒకవేళ భారత రాజ్యాంగ నిబంధనలు పాటించలేకపోతే దేశం విడిచి వెళ్లాలని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ ఉత్కంఠ భరిత విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 3న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మెటా ప్లాట్ఫామ్స్ పై నిప్పులు చెరిగింది. 2021లో వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం వినియోగదారుల డేటాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర మెటా సంస్థలతో పంచుకోవటం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను అంగీకరిస్తేనే వాట్సాప్ యూజ్ చేయాలని, లేదంటే యాప్ వదిలేయాలని పెట్టిన కండిషన్ పై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఒక రకమైన దౌర్జన్యమని, వినియోగదారులకు వేరే దారి లేకుండా చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజల వ్యక్తిగత గోప్యతతో మీరు ఆటలు ఆడలేరు, డేటా షేరింగ్ పేరుతో రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తున్నారు అని చీఫ్ జస్టిస్ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భారతదేశంలో ఉండే కోట్లాది మంది పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యులకు వాట్సాప్ సంక్లిష్టమైన పాలసీస్ అస్సలు అర్థం కావని కోర్టు గుర్తు చేసింది. ఒక చిన్న వీధి వ్యాపారికి లేదా తమిళనాడులోని పల్లెటూరులో ఉండే ఒక సామాన్య మహిళకి మీరు చెప్పే ఆప్ట్ ఇన్, ఆప్ట్ అవుట్ నిబంధనలు ఎలా అర్థమవుతాయని కోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇది అమాయక ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి పకడ్బందీగా పన్నిన కుట్ర అని ధర్మాసనం చాలా తీవ్రమైన పదజాలంతో అభివర్ణించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ భారతీయుల డేటాని వాట్సాప్ తన వ్యాపార ప్రయోజనాల కోసం దారుణంగా వాడుకుంటోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన కోర్టు, భారత రాజ్యాంగాన్ని, ఇక్కడి చట్టాలను మీరు గౌరవించలేకపోతే వెంటనే దేశం విడిచి వెళ్లిపోండి అంటూ వాట్సాప్ ప్రతినిధులకు మాస్టర్ వార్నింగ్ ఇచ్చింది. ఒక దేశంలో గుత్తాధిపత్యాన్ని సృష్టించి ప్రజల ప్రైవసీని తాకట్టు పెట్టడం అస్సలు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ పై విధించిన 213 కోట్ల రూపాయల జరిమానాని సవాల్ చేస్తూ మెటా దాఖలు చేసిన పిటిషన్ పై ఈ విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 9న ఈ విషయంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోతోంది. ఆలోగా భారత వినియోగదారుల డేటాని ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ ప్రకటనల కోసం యూజ్ చేయబోమని ఒక లిఖితపూర్వమైన అండర్టేకింగ్ ఇవ్వాలని వాట్సాప్ ని ధర్మాసనం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా తన హవా నడుపుతున్న మెటా సంస్థకి భారత్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ షాక్ ఇప్పుడు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.